నెమ్మదిగా ధ్యానంలోకి లీనమవుతుండగా అహంకారం కరిగిపోవడం మొదలైంది. అస్తిత్వమే కంపించింది. ఒకరోజు అకస్మాత్తుగా నా ఆలోచనలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రతి శ్వాస నింపుతూ నిశ్శబ్దం చుట్టూ విస్తరించింది. అప్పుడే వెన్నెముక అడుగు నుండి ఒక అగ్ని వెలిగింది. అదే కుండలిని శక్తి. ఆ శక్తి మెరుపులా పైపైకి ఎగసిపడింది. మొత్తం శరీరం నిశ్శబ్దమైన ప్రకంపనతో నిండిపోయింది. నిత్య సాధన చేస్తుండగా మూడవ కన్ను తెరుచుకున్న క్షణం కాలమే ఆగిపోయింది. భయం లేదు, కోపం లేదు, ఆశలు కూడా లేవు. లోపల ఒక నిశ్శబ్దపు శ్వాస మెల్లగా విస్తరించి శరీరాన్ని పూర్తిగా చుట్టుకుంది. అతని దగ్గర కూర్చుంటేనే చుట్టూ ఉన్న ప్రజలందరికీ మనసు తేలికగా మారిపోయింది. నిజమైన దేవుడు బయట కాదు, మనలో మేల్కొన్న శక్తియే దేవుడు అని చివరికి తెలుసుకున్నాడు. ధ్యానం చేస్తే మన గురించి మనకే స్పష్టంగా తెలుస్తుంది. మనకు దేవుడు బయట కాదు, మనలోనే ఉన్నాడని నెమ్మదిగా అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు కథల లోకం.